వచ్చిన నెగిటివ్ కామెంట్కి ఇంతలా రెడీ అవ్వాలా నువ్వు? నెగిటివ్ కామెంట్కి నేను కనెక్ట్ అయ్యాను జాను, అందుకనే నెగిటివ్ కామెంట్కి మ్యాచింగ్గా న్యూ నెక్లెస్ పెట్టుకున్నా. న్యూదా? ఇది ఎప్పుడు కొన్నా? నాకు నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే నువ్వు అంత రియాక్ట్ అవ్వలేదు. నెక్లెస్ అనగానే న్యూదా ఇది ఎప్పుడు కొన్నా? ఏంటా రియాక్షన్? లాభం లేదు. ఇప్పుడు నెగిటివ్ కామెంట్కి రియాక్షన్. కమాన్, పొజిషన్స్ చేంజ్ అవ్వకండి. కమాన్ రండి. పంచాయతీ అంటే సెటప్ ఏంటి? ఆ నెగిటివ్ కామెంట్ ఏంటో చెప్పు. నెగిటివ్ కామెంట్ జాను, నెగిటివ్ 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 కామెంట్. నెగిటివ్ కామెంట్లకు కూడా ఇంత హ్యాపీగా ఉండాలని నిన్నే చూస్తున్నా. ఏంటో చెప్పవే. అది నెంబర్ 1, 4 ఒకేలాంటిది. నేను 4th దానికి కనెక్ట్ అయ్యా. నెంబర్ 1, మీ అబ్బాయికి తెలుగు రాదా? వచ్చింది. రెండోది, మీ అబ్బాయి మాట్లాడుతుంటే ఫారినర్ మాట్లాడుతున్నట్టు ఉంది ఈ అనే నవ్వు బొమ్మలు. మూడోది, మీ అబ్బాయి మీద మీరు ఫోకస్ తక్కువ చేశారు, తెలుగుని ఇగ్నోర్ చేశారు. నాలుగోది, మీరు మదర్ టంగ్కి వాల్యూ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్నారు, మీ అబ్బాయికి మదర్ టంగ్ నేర్పించాలని మీరు సెన్స్ ఆలోచించలేదు. మీరు మారాలి, మీ అబ్బాయిని మార్చాలి. ఇదేనా మీరా మోటివేటరు? మీ పిల్లోడికి తెలుగు నేర్పించని వాళ్ళు మీరు ఒక మోటివేటరా? మీరు ఒక కాన్సెప్ట్ క్రియేటరా అని వచ్చింది. దానికి బేభత్సంగా కనెక్ట్ అయిపోయా నేను. అందుకని బన్నుగాడి మొత్తాన్ని మార్చేయాలనుకుంటున్నా. వాడి క్యారెక్టర్లో నుంచి ఒక మాంకుని తీసుకొస్తా బయటికి. వాళ్ళకి నెగిటివ్ కామెంట్ పెట్టారే కానీ వాళ్ళకి నీ సంగతి తెలియదే. ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్కి పైనుంచి పిడుగు వచ్చి పడితే ఎంత పవర్ వస్తుందో అంత పవర్ విస్ఫోటం అవుతుందని తెలియదే వాళ్ళకి. వాళ్ళు వదిలిపెట్టవే. యు ఆర్ రైట్. ఫస్ట్ టైం నాకు నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు, లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు యూట్యూబ్ ఎంట్రీ వచ్చింది. రెండోసారి నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు ఫన్నీ కాన్సెప్ట్లు, క్రియేటివిటీ బయటకు వచ్చింది. మూడోసారి నెగిటివ్ కామెంట్ వచ్చింది. ఇమాజిన్. అవును కదా, నెగిటివ్ కామెంట్ నీ మీద కాదు కదా రాంది. సో యూ నీడ్ టు బీ హ్యాపీ జాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? పొజిషన్లో వేరే వాళ్ళు ఉండాలి. బన్ను, పొజిషన్స్ చేంజ్. ఇప్పుడు టాపిక్ నీ మీద. నువ్వు తెలుగు మాట్లాడాలి. నువ్వు మాట్లాడే తెలుగుకి పక్కనోడు ఫ్లాట్ అయిపోవాలి. ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళ మధ్య తెలుగు వచ్చినట్టు బతకాలంటే 3 ట్రిక్స్ ఉన్నాయి బన్ను. నెంబర్ 1, ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవరైనా నేను ఏమని అడుగుతారు? తెలుగు వచ్చా అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెబుతావు? నా కర్మ, తెలుగు వచ్చా అనే క్వశ్చన్కి బాగున్నావా ఏంటిరా? తెలుగు వచ్చా అంటే నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చు.